ఇరాన్ని ఇజ్రాయెల్ చావు దెబ్బ కొడుతుంది. ఇజ్రాయెల్ ఒకటే కాదు, యుఎస్ కూడా కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత అన్అఫిషియల్ గా ఇరాన్ని చాలా చాలా టార్గెట్ చేసి, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా డ్యామేజ్ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ అలాగే యుఎస్ ఇరాన్ పైన దాడి చేస్తా ఉన్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ అలాగే యుఎస్ ఈ రెండు కూడా ఈరోజు ఇరాన్ పైన అటాక్స్ చేశారు. ముఖ్యంగా యాజ్డ్ అనే ఒక యురేనియం నిల్వలు అయితే ఎక్కడైతే ఉంచారో అక్కడ దాన్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అరక్ లో హెవీ వాటర్ రియాక్టర్ దాన్ని అటాక్ చేశారు. అలాగే ఇస్ఫాహాన్ లో అలాగే కుజేస్తాన్ లో ఇరాన్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ, దాని ద్వారా చాలా ఆర్థికంగా వాళ్ళు లాభాలు పొందుతున్నారు. ఈరోజు దాన్ని కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అలాగే ఐఆర్జేసి బసీస్ ఫోర్స్ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు, మీరు మా ఆర్థిక వ్యవస్థలపైన మీరు టార్గెట్ చేసి దాడులు చేస్తే మాత్రం హర్మోస్ జలసంధి దగ్గర మేము దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయము, దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాం, అటువైపుగా ఏవైనా షిప్స్ వచ్చినా సరే వాటిని అటాక్ చేస్తామని కూడా బెదిరించాయి. ఇప్పుడు హర్మోస్ జలసంధి దగ్గర ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. రీసెంట్ గా ఒక బోట్ ని కూడా ఒక షిప్ ని కూడా అటాక్ చేస్తుంది. థాయిలాండ్ కి సంబంధించిన షిప్ ఇరాన్ పర్మిషన్ లేకుండా హర్మోస్ జలసంధి దాటి వచ్చిందని చెప్పి ఆల్మోస్ట్ చాలా దూరం వరకు వచ్చేసింది. అయినా సరే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తోటి అటాక్ చేసి ఆ షిప్ ని ధ్వంసం చేశాయి. నిన్నంతా కూడా విజువల్స్ చూసాం. అసలు ఆ బోట్ ఎవరిది, ఎందుకు అటాక్ చేస్తుంది, ఆ షిప్ ఏమైనా పాకిస్తాన్ కి సంబంధించిందా, ఇలా చాలా మంది డిస్కషన్ చేశారు. బట్ దాన్ని ఎందుకు అటాక్ చేస్తుంది, ఫ్రీగా వదిలేస్తానని చెప్పిందే. ముఖ్యంగా ఫ్రెండ్లీ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా కావచ్చు లేదా చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్కి ఇరాన్కి వేరే శత్రుత్వం ఉంది, అది పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్ యుఎస్ కి అలాగే ఇజ్రాయెల్ కి ఈ రెండింటికి కూడా మధ్యవర్తం వహిస్తుంది కాబట్టి పాకిస్తాన్ కొంతవరకు ఫ్రీగా అయితే వదిలేసింది. ఇక థాయిలాండ్, వియట్నాం, ఇంకా ఈ ఈస్ట్ ఆసియాలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ హర్మోస్ జలసంధి దగ్గర కొంతవరకు ఫ్రీడమ్ అయితే కల్పించిందంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ షిప్స్ వారి యొక్క దేశాలకి సురక్షితంగా వచ్చేటట్టుగా ఇరాన్ పర్మిషన్ అయితే ఇచ్చింది. అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ యుఎస్ ఈ రకంగా దాడి చేయడం మొదలు పెట్టారో హర్మోస్ జలసంధి దగ్గర భీకరంగా దాడులు చేస్తుంది మిసైల్స్ తో ఇరాన్. సో ఆ యురేనియం నిల్వలు కేవలం న్యూక్లియర్ వార్ హెడ్స్ ని తయారు చేసుకోవడానికే కాదు, అవి విద్యుత్ కేంద్రాలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు, కొన్ని హాస్పిటల్స్ కి కూడా ఆ యురేనియం ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే దాన్ని కొట్టడం వల్ల ఎంతో ఏళ్ల తరబడి కష్టపడి ఆ నిల్వలుంచిన అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అలాగే రేడియేషన్ కూడా ఎక్కువగా పెరిగి ఇప్పుడు ఇబ్బంది వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిన్ను కూడా మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ కి సంబంధించిన బూషెహర్ అనే ఎక్కడ అయితే న్యూక్లియర్ వార్ హెడ్ ఉందో దాన్ని ఇజ్రాయెల్ కావాలని చెప్పి టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది. సో దీంతో అది ధ్వంసం అయిన తర్వాత ఆ రేడియేషన్ అనేది సముద్రం అవతల ఉన్న కువైట్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పేసి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా హెచ్చరించారు, చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలు చనిపోతారు అంటూ కూడా వాళ్ళు కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారో ఆల్మోస్ట్ ఫుల్ గా డ్యామేజ్ అయినాయి. ఇక ఇరాన్ ని బలంగా కొట్టాలంటే విద్యుత్ కేంద్రాల పైన మాత్రమే టార్గెట్ చేయాలి. ఒకవేళ ఇరాన్ విద్యుత్ కేంద్రాల పైన టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తే ఇరాన్ కి వెలుగు అనేది ఉండదు, ఖచ్చితంగా వాళ్ళ చీకటి రాత్రులతోనే గడపాలి మొత్తం కూడా. సో నెక్స్ట్ టార్గెట్ అదే అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో కాల్పులు విరామణ ప్రకటించి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్, పైగా అమెరికా సోల్జర్స్ కూడా ఉన్నారు ఇందులో, అమెరికా హస్తం కూడా ఉంది, ఇజ్రాయెల్ అని చెప్తున్నారు కానీ కాదు, యుఎస్ ఇజ్రాయెల్ రెండు కలిపే చేస్తున్నాయని ఈ రోజు ఇరాన్ కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ అరాక్షి ఆయన అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. సో దీంతో ఐఆర్జేసి బసీస్ ఫోర్స్ ఈ రెండు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి, మీరు దాడులు నాపరు, దీనికి
మేము ఏ రకంగా సరైన సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చెప్పి తీరుతాం కొన్ని గంటల్లోనే. దయచేసి గల్ఫ్ కంట్రీస్ లో అమెరికాకు సంబంధించిన స్థావరాల దగ్గర అక్కడ ఎవరైనా ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు టార్గెట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్ కూడా హెచ్చరించారు, ఎవరైనా ఇజ్రాయెల్ పౌరులు ఎవరైనా అక్కడ ఉంటే దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ అలాగే బసీస్ ఫోర్స్ అయితే మాత్రం గట్టిగానే హెచ్చరించాయి. దీంతో ఇప్పుడు అక్కడ వాటిని ఎదుర్కోవడానికి అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ కూడా రెడీగానే ఉంది. అండ్ కాజ్ అయితే మాత్రం రీసెంట్ గా ఒక సంచలనమైన ఒక పోస్ట్ అయితే పట్టడం జరిగింది. ఒకవేళ ఒక్క మిసైల్ వల్ల అన్నా సరే ఇజ్రాయెల్ ఎవరైనా ప్రజా పౌరుడు చనిపోతే విద్యుత్ కేంద్రాలపైన మేము వెంటనే టార్గెట్ చేస్తాం అంటూ కూడా కాజ్ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. దీంతో ఇరాన్ కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఖచ్చితంగా నిపుణులు చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే విద్యుత్ కేంద్రాలు కనుక వాళ్ళు కోల్పోతే ఇరాన్ పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ యుద్ధం ఆగిందని చెప్పి అఫీషియల్ గా సీజ్ ఫైర్ చేశారని చెప్పి కాల్పులు విరామణ ప్రకటన అని చెప్పి గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ చేసి ఇరాన్ని కూడా చర్చలు జరుపుతున్నాం మాట్లాడుతున్నాం అంటూ కూడా చెప్పి అనఫిషియల్ గా ఇష్టం వచ్చినట్టు ఇరాన్ పైన దాడి చేస్తున్నారు. ఇరాన్ దీన్ని సహించలేకపోతుంది. సో కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా ఈరోజు రాత్రి మిసైల్స్ తో భారీగానే అటాక్ చేస్తుందని అయితే మాత్రం అర్థం అవుతుంది. అండ్ ఇరాన్ పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. మోస్తఫా కమనీ కూడా అతను చనిపోయాడని డైరెక్ట్ ట్రంపే వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే ఫోక్స్ న్యూస్ అనే ఒక వెబ్సైట్ ని చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ డైరెక్ట్ గా చెప్పాడు, మోస్తఫా కమనీ చనిపోయాడు February 20 అయితే దాన్ని చెప్పట్లేదు. నాయకులు లేని రాజ్యం అంధకారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రంట్ లైన్ లో ఐఆర్జేసీ అలాగే బసీస్ ఫోర్స్ ఉండి వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు. అంటే ప్రజల కోసం వారు ఆలోచించట్లేదు, వారి కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలానే కొనసాగితే ఇరాన్ కి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్పు తీరుతా అంటూ కూడా కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. సో దీంతో ట్రంప్ కి మొత్తం ఇతర దేశాల దగ్గర నుంచి కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే నువ్వు కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు అని చెప్పి. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు రాత్రికి అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో దారుణమైన యుద్ధం అయితే జరగబోతుంది. సో ఈ రోజు రాత్రికి ఇరాన్ అంధకారంలోకి అయితే వెళ్ళబోతుంది. ఖచ్చితంగా విద్యుత్ కేంద్రాలు టార్గెట్ చేసి వాళ్ళు అటాక్ చేస్తారు. సో చూద్దాం మరి ఇంకా ఇరాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఇరాన్ ఎలా ఎదుర్కొంటుందనేది ఖచ్చితంగా బయటికి తెలిసే పరిస్థితి అయితే ఉంది.